రైట్ ఇక అటు కరీంనగర్లోనూ నూనె శ్రీధర్ ఇల్లు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకట్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకట్, నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీబీ సోదాల అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కాళేశ్వరం ప్రాజెక్టు ఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్ కు సంబంధించి ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు జరుగుతున్నాయి. శ్రీధర్ ను కూడా ఇక్కడి నుంచి అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ ఏసీబీ అధికారులు. కరీంనగర్ ఆర్టీసీ వర్క్ షాప్ ఏరియాలో ఉండే భార్గవి అపార్ట్మెంట్ లో శ్రీధర్ నివాసం ఉంటున్నాడు. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు అతన్ని ఇక్కడి నుంచి అదుపులోకి తీసుకెళ్లిపోయారు. అదేవిధంగా కరీంనగర్ భాగ్యనగర్ లో ఉన్న అతని మామ వాళ్ళ ఇంట్లో కూడా ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్ తో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు ఇక్కడ క్షుణ్ణంగా ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ కానీ ఇతర విలువైన వస్తువులు ఇంకా నగదు కానీ డబ్బులు కానీ ఉన్నాయనే కోణంలో విచారణ చేస్తున్నారు. మొత్తం కరీంనగర్ కు 6 బృందాలు వచ్చినట్టుగా కూడా అధికారులు అనఫిషియల్ గా చెప్తా ఉన్నారు. ఈ 6 బృందాలు ఇంకా ఎక్కడెక్కడ సోదాలు చేయబోతున్నాయని మనకు తెలియాల్సి ఉంది. అయితే నిజానికి ఈ నూనె శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలక అధికారిగా కూడా వ్యవహరించారు. అక్కడ మేడారం నంది పంప్ హౌస్ కావచ్చు, తర్వాత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే బాహుబలి మోటార్లు ఉపయోగించిన గాయత్రి పంప్ హౌస్ వర్క్స్ దగ్గర కూడా ఈయన పనిచేశారు. ఆయన పనిచేయడమే కాదు, ఇప్పుడు ప్రజెంట్ 7, 8, 9 ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు. ఆయన సంబంధించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ రోజు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. చాలా చోట్ల కూడా అతనికి సంబంధించిన బంధువులు కానీ ఆయన కానీ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. జ్యోతి, నిజానికి ఈ రోజు కేసీఆర్ కూడా కాళేశ్వరం విచారణకు హాజరవుతున్న క్రమంలో ఇదే రోజు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలక అధికారిగా ఉన్న నూనె శ్రీధర్ ఇంట్లో కావచ్చు, అతని బంధువుల ఇంట్లో కావచ్చు సోదాలు చేయడం ఒక చర్చనీయాంశం. దీనికి సంబంధించిన వివరాలు అధికారులు తర్వాత అఫీషియల్ గా వెల్లడించే అవకాశం ఉంది. జ్యోతి.